బడా కాంట్రాక్టర్లకు వేల కోట్ల బిల్లులు చెల్లిస్తారు కానీ విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించరా అంటూ మాజీ మంత్రి హరీష్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్య వైఖరి విద్యార్థుల పాలిట శాపంగా మారింది. వారి చదువును, జీవితాలను ప్రశ్నార్థకం చేస్తున్నది. డిగ్రీ కళాశాలలకు దాదాపు 800 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో 6 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు ఆగమ్య గోచరంలో పడింది. డిగ్రీ పరీక్షలు నిర్వహించాలని విద్యార్థులు ప్రభుత్వాన్ని వేడుకునే దుస్థితి రావడం ప్రభుత్వ పాలనా వైకల్యానికి నిదర్శనం. సకాలంలో పరీక్ష నిర్వహించకపోవడంతో పీజీ సెట్, లా సెట్, ఇతర పోటీ పరీక్షలు రాయడానికి 3వ సంవత్సరం విద్యార్థులు అర్హత కోల్పోతున్నారు. ఏప్రిల్ నెలలో జరగాల్సిన డిగ్రీ పరీక్షలను కాకతీయ, శాతవాహన, తెలంగాణ, మహాత్మా గాంధీ, పాలమూరు యూనివర్సిటీ పరిధిలో ఇప్పటికీ నిర్వహించకపోవడం ప్రభుత్వ చేతగానితనమే. మరోవైపు ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు డిగ్రీ పరీక్షలు నిర్వహించకుండా నిరసనలు తెలుపుతున్నప్పటికీ ప్రభుత్వం మొత్తు నిద్ర నటిస్తున్నది. ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోవడంతో యాజమాన్యాలు అప్పు ఊబిలో కూరుకుపోయాయి. కళాశాల యాజమాన్యాలు అప్పులు తెచ్చి బోధనేతర సిబ్బందికి జీవితాలు చెల్లిస్తున్న పరిస్థితి. అద్దెలు, అప్పులు పెరిగిపోవడంతో ఈ ఏడాది డిగ్రీ అడ్మిషన్లను నిలిపివేయగా కొన్ని చోట్ల కళాశాలలకు తాళం వేసి ఇప్పటికే సెలవులు ప్రకటించారు. ఇంత జరుగుతుంటే తనకేమీ పట్టనట్టు సీఎం, మంత్రులు వ్యవహరిస్తుండడం సిగ్గుచేటు. విద్యార్థుల భవిష్యత్తును, సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని దివంగత సీఎం వైఎస్ గారు ప్రారంభించిన పథకాన్ని ఎలాంటి మార్పు లేకుండా కేసీఆర్ గారు అమలు చేశారు. గొప్ప మనసు చాటుకున్నారు. కరోనా వంటి ఆర్థిక సంక్షోభ కాలం సహా ఏనాడు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఆపలేదు. ప్రతి ఏటా సగటు 2,000 కోట్ల 9.5 బీఆర్ఎస్ పాలనలో మొత్తం 19,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేశాము. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 17 నెలల్లో 17 పైసలు కూడా ఫీజు రియంబర్స్మెంట్ కింద విడుదల చేయలేదు. ఫీజు రియంబర్స్మెంట్ కొంత ఆలస్యమైంది. స్ట్రక్చర్డ్గా నెక్స్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో 12 విడతలుగా విభదీసి ఏప్రిల్ 1 తారీఖు 2025 నుంచి మార్చి 31, 2026 ఒక సంవత్సరంలో 12 ఇన్స్టాల్మెంట్ల కింద ఇప్పటి వరకు ఉన్న అప్పులన్నిటిని కూడా 12 ఇన్స్టాల్మెంట్లలో అన్ని విద్యాసంస్థలకు చెల్లిస్తాము. ఈ ప్రభుత్వ ప్రాధాన్యాల్లో విద్య అనేది మిథ్య అని స్పష్టమవుతున్నది. యువ వికాసం పేరుతో ప్రతి విద్యార్థికి 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తామని 6 గ్యారంటీలో పెట్టారు. దానికి అతి గతి లేదు. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఇంకా మెరుగైన రీతిలో కొనసాగిస్తామని మేనిఫెస్టోలో చెప్పి పథకాన్ని మరుగున పడేలా చేశారు. పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లిస్తామని మొన్న నిండు అసెంబ్లీలో ముఖ్యమంత్రి విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ అనుముల చెప్పిన మాటలు గాలి మాటలే అయ్యాయి. 2 నెలల్లో మొత్తం బకాయిలు క్లియర్ చేస్తామని కళాశాల యాజమాన్యాలకు ఆర్థిక మంత్రి బట్టి మల్లుగారు ఇచ్చిన హామీ నీటి మూటలే అయ్యాయి. మాట మీద నిలబడేది లేదు, ఇచ్చిన హామీలు నెరవేర్చేది లేదు. ముఖ్యమంత్రి నుంచి మంత్రుల వరకు అందరిది అదే దారి. విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఇవ్వడం ఈ రేవంత్ అన్న బాధ్యత అంటూ స్పీచ్లు దంచే సీఎం గారు ఈ నిర్లక్ష్యానికి ఎవరు బాధ్యులు? విద్యార్థుల పరీక్షా ఫీజులు కూడా చెల్లించని దారుణమైన స్థితిలో మీ ప్రభుత్వం ఉందా? మీ 17 నెలల పాలనలో సంక్షేమ హాస్టళ్లకు తాళాలు పడ్డాయి, డిగ్రీ కళాశాలలకు తాళాలు పడ్డాయి, మెడికల్ కాలేజీలకు తాళాలు పడ్డాయి. ఇక గురుకులాలది దేనగాద. ఏడాదిన్నర పాలనలో విద్యా వ్యవస్థలో తెచ్చిన కాంగ్రెస్ మార్పు ఇది. ఇప్పటికైనా కళ్ళు తెరిచి పెండింగ్లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, తక్షణం డిగ్రీ పరీక్షలు నిర్వహించాలని, విద్యార్థుల జీవితాలు అంధకారం కాకుండా కాపాడాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ పక్షాన డిమాండ్ చేస్తున్నాం అంటూ మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడారు. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. హాయ్, ఐఎమ్ జ్యోతి సింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV ఛానల్. అందరికీ నమస్కారం, నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.